ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్తి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని బ్రోకరిజం అంటూ మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబుని మనిషిగా కూడా తాను గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని లక్ష్మీపార్తి డిమాండ్ చేశారు. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్ళు దాటిపోయి 76 ఏళ్ళు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, ఒక అస్తమయ దిశలో ఉన్నారు. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్లీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాళ్లు ఏదో పనులన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్లాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను. ఎప్పుడు అక్రమాలతో, అన్యాయాలతో, అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు. అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి కట్టాను. నేను వాళ్ళని తిడతాను, మళ్ళీ వాళ్ళతోనే చేతులు కలుపుతాను. చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట్ కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను. ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం, అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం, అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడ